హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను జొన్న పిండితో ఇలా క్రిస్పీగా దోశలు ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా మనం పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇలాగా క్రిస్పీగా మనం దోశలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చేసుకోవడానికి ఇలాగ జొన్న పిండి ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు డీమార్ట్లో కూడా పిండి దొరుకుతుంది కదా, నేను ఇలాగ హాఫ్ కిలో ప్యాకెట్ తెచ్చుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఈ రెండు ఒకసారి బాగా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోండి. ఇదంతా కలిపిన తర్వాత చూడండి, ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ని చిన్న సన్నగా కట్ చేసుకుని ఇలాగ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక స్పూను అల్లం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సరిపడినంత సాల్ట్ వేసుకుని దీన్ని కూడా ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. నేను ఇక్కడ ఫ్రెష్ పెరిగే వేసాను. ఇలాగా ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి. మళ్ళీ ఇలా కలిసిన తర్వాత దీంట్లో నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో ఒక 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకుని దీంట్లో ఏమి లమ్స్ అనేవి లేకుండా ఇలాగ విస్కర్తో అయినా కలుపుకోండి, మామూలుగా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి, దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోండి. జొన్న పిండి తొందరగా ఉండలు కడుతుంది. చూడండి, ఇలాగా అంతా కలిపిన తర్వాత మరలా 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పటికి నేను 3 కప్పులు వాటర్ వేసాను. చూడండి, ఇదంతా కలిసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ మనం రవ్వ దోశ వేసుకుంటాం కదా, రవ్వ దోశ వేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టిన ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒకసారి చూద్దాం. చూడండి, కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం జొన్న పిండితో మనకి రొట్టెలు చేసుకోవడం రానప్పుడు దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ కింద అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ డిన్నర్ కింద అయినా కూడా చేసుకోవచ్చు. చూడండి, చాలా హెల్తీ. అలాగే మనం షుగర్ ఉన్నవారు కూడా చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో రైస్ అవాయిడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి తీసేసినా కానీ చాలా మంచిగా వస్తాయి. దీని మీద ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని దీన్ని టిష్యూ పేపర్తో మంచిగా తుడిచిన తర్వాత దీన్ని ఇలాగా వేసుకోండి. వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగా కుక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. పైన పిండి కింద ఉంటుంది. పైన ఇలాగా కొంచెం ఆయిల్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా కాలుతుంది దోశ. చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము మీకు ఒకవేళ టర్న్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను దీన్ని ఏం టర్న్ చేయట్లేదు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూసారు కదా, మిగతా పిండి అంతా కూడా ఇలాగే వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.